కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరకు అదనంగా 500 బోనస్ ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం మొక్కజొన్న, సోయాబీన్, వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే అదనంగా ఇచ్చి కొనుగోలు చేస్తామని రేవంత్ రెడ్డి చాలాసార్లు చెప్పారని గుర్తు చేశారు. ఇచ్చిన హామీ ప్రకారం కొనుగోలు చేయకపోతే క్వింటాలకు 400 నుండి 500 రైతన్నలు నష్టపోతారని తెలిపారు. మక్క పండించే రైతు 90,000 రూపాయలు నష్టపోతున్నాడు ఇవాళ. 5 ఎకరాలు సోయా పండించే రైతు 30,000 రూపాయలు నష్టపోతున్నాడు ఇవాళ ఈ సీజన్ కే. కాబట్టి మేము డిమాండ్ చేస్తాము, మీరు వెంటనే మక్కల కొనుగోలు కేంద్రాలు పెట్టాలి. ఎంఎస్పీ ధర మక్కలకి 2,225 ఉంది. మీరు ఇచ్చిన 500 రూపాయలు బోనస్ మీరు ఇచ్చారు కలిపి వెంటనే మక్కల కొనుగోలు కేంద్రాలు పెట్టి 2,725 రూపాయలు పర్ క్వింటాల్ పెట్టి కొనుగోలు చేయాలి. నంబర్ 1. నంబర్ 2, సోయా ఎంఎస్పీ ధర 4,892 ఉంది. 500 రూపాయలు మీరు ఇస్తాన్న బోనస్ కలిపితే 5,392 రూపాయలు అవుతుంది. వెంటనే సోయాబీన్ కొనుగోలు కేంద్రాలు పెట్టి మీరు పర్ క్వింటాల్ 5,392 రూపాయలు రేట్ ఇచ్చి కొనుగోలు చేయాలి. 3, దొడ్డు వడ్లకు కూడా 500 రూపాయలు మీరు బోనస్ ఇవ్వాలి తప్పకుండా. లేకపోతే ఎకరానికి 1,00,000 రూపాయలు అంటే 60,000 రూపాయలేమో మీకు 62,500 రూపాయలు మీ బోనస్ వల్ల నష్టపోతున్నాడు. 5 ఎకరాలు ఉన్న రైతు 12,500 రూపాయలు ఒక ఎకరానికి నష్టపోతున్నాడు వడ్ల వల్ల. కాబట్టి ఈ మూడింటిని కూడా మీరు హామీ ఇచ్చినట్టే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఎంఎస్పీ కంటే 500 రూపాయలు ఎక్కువ ఇచ్చి కొనాలి. 2వ పాయింట్, మీరు ఇవ్వవలసిన రైతు భరోసా ఇంకొక నెలనే ఉన్నది. వర్షకాలం ప్రతి ఎకరానికి 7,500 రూపాయలు రైతు భరోసా కూడా వెంటనే ఇవ్వాలి. ఇచ్చి వడ్లు పండించి 5 ఎకరాలు వడ్లు పండించి ఆయనకు మీరు ఒక్క సీజన్కు 1,00,000 రూపాయలు నష్టం అయ్యేదాన్ని మీరు ఆపాలి. మక్కలు పండించే రైతుకి 5 ఎకరాలు మక్కలు పండించే రైతుకి 90,000 రూపాయలు నష్టం జరిగేదాన్ని మీరు ఆపాలి. 5 ఎకరాలు సోయా పండించే రైతుకు 80,000 రూపాయలు నష్టం జరిగేదాన్ని మీరు ఆపాలి అని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను.